హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఓన్లీ బియ్యంతోనే పర్ఫెక్ట్గా వడియాలు ఎలా పెట్టచ్చు అని చూపిస్తాను. దీన్ని మీరు రెండు రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి పాల ప్యాకెట్ తోటి, లేదంటే మనం మురుకులు వేసే దాంతో అయినా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం ఒక 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుని దాన్ని అయితే ఒక 5 to 6 hours పాటు నానబెట్టుకోవాలి. అవి పర్ఫెక్ట్గా నానిపోయిన తర్వాత ఈ రైస్ని అయితే కుక్ చేయడం కోసము ఒక పెద్ద కుక్కర్ గిన్నె అయితే తీసుకుని మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుని మనమైతే కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ అయితే వేపించుకోవాలి. ఆ తర్వాత దీనికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం అయితే 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు వేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకు రైస్ అయితే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. కాకపోతే కొంచెం మనము ఎక్కడన్నా పలుకు ఉంటుందేమో అని చెప్పేసి ఒక పప్పు గుత్తితోటి స్మాష్ చేసుకోవాలి. అది కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ స్మాష్ చేసుకోవాలి రైస్ని అయితే. నెక్స్ట్ ఇందులోనే కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కొన్ని తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్ మీద మంటను పెట్టుకుని అయితే రైస్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకుని ఒక 20 minutes పాటు చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాతనే ఫస్ట్ అయితే మనం మురుకులు వేసే దాంతో వడియాలు అయితే ఎలా పెట్టుకోవచ్చు చూద్దాము. దానికోసం అయితే మురుకులు వేసే తీసుకొని కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ఆ మురుకులు వేసే దాంట్లో అయితే పెట్టుకోవాలి. మరీ ఫుల్గా పెట్టేయకుండా పిండి కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకుని స్లోగా ఆ లిడ్ అయితే మనం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని మనం మురుకులు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదేవిధంగా ఈ పిండితోటి కూడా వడియాలు పెట్టేసుకోవాలి. మనం ప్రెస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా స్మూత్గా అయితే వచ్చేస్తుంది పిండి బయటకి. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇదే ప్రాసెస్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయడమే. నెక్స్ట్ పాల ప్యాకెట్ కట్ చేసుకుని దానికి చిన్న హోల్ అయితే పెట్టుకుని అందులో కొంచెం పిండి వేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో లేదంటే మీకు నచ్చిన షేప్లో వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. వీటిని ఒక 1 day కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే వాటర్ని స్ప్రింకిల్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టిన తర్వాత మనం తీసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి వడియాలు. ఎక్కడ అతుక్కోవడం కానీ లేదంటే పగిలిపోవడం లాంటివి జరగవు. ఈ విధంగా చాలా ఈజీగా అయితే క్లాత్ నుంచి వచ్చేస్తాయి వడియాలు. మళ్ళీ వీటిని ఎండలో ఒక 2-3 days పెట్టుకోవాలి. లేదు అంటే ఫ్యాన్ కింద ఒక 2-3 days పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా డ్రై అయిపోతాయి వడియాలు అయితే. బాగా డ్రై అయిన తర్వాత మనం వీటిని అయితే ఫ్రై చేసుకుని తినేయడమే. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. టమాటా ఫ్లేవర్ కూడా చాలా యాడ్ అవుతుంది దీంట్లో. సో చూసారు కదా ఎంత సింపుల్గా ఓన్లీ బియ్యంతోనే మనం వడియాలు ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.